యాంజియోగ్రామ్‌లో బేసికల్లీ మనం కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది సీటీ స్కాన్ తోటి చేసి కాల్షియం స్కోర్ చేసేదుంటది. రెండోది ఇన్వేజివ్ మెథడ్. అంటే మనం నరం ద్వారా గుండె లోపటికెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంజెక్ట్ చేసి చేసుకుని ఉంటుంది. దీనిలో గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసి మనకి నరం ద్వారా చేసుకునేది. సీటీ స్కాన్‌లో ఏందంటే కొన్ని సార్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది. బట్ ఫర్ స్క్రీనింగ్ ఇట్ ఈస్ గుడ్. ఒకవేళ మనకు టీఎంటీ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వచ్చింది అంటే మీకు కొరోనరీ యాంజియోగ్రామ్ అడ్వైజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. యాంజియోగ్రామ్ తర్వాత దానిలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయి అంటే అది మెడిసిన్స్ తోటి కవర్ అయ్యేంత ఉందా, లేదు మరీ సివియర్ ఫార్మ్స్ మోర్ దెన్ 80%, 90% ఉంటే స్టంటింగ్కి కార్డియాలజిస్ట్ అడ్వైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది బేసికల్గా డిఫరెన్స్ మన 2D ఈకోకి, టీఎంటీకి అండ్ కొరోనరీ యాంజియోగ్రామ్కి. సో మై పర్సనల్ సజెషన్ ఈజ్ లైక్ ఒక 30-35 ఏజ్ దాటింది అంటే రెగ్యులర్గా షుగర్ టెస్ట్లు, బీపీ టెస్టు ప్లస్ కొలెస్ట్రాల్ ప్రొఫైలు, లివర్ ఫంక్షను, కిడ్నీ ఫంక్షను, టీఎంటీ ఇవి మినిమం ఒక 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటే కొంచెం మనం హెల్తీగా ఉండి ఒకవేళ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ముందుగానే పసిగట్టి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.